Hi Andariki, welcome back again to Degree Empire. Today we are going to discuss Lagrange's mean value theorem from third sem mathematics. సో థర్డ్ సెమ్ మ్యాథ్స్ కొంచెం టఫ్ ఉంటుంది అన్ని సెమిస్టర్స్ కంటే కూడా, కాబట్టి దీంట్లో ఎక్కువగా మనం థీరమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు. దాంట్లో కూడా మనకి ఎక్కువ ఈజీ అని అంటే లాస్ట్ 2 లెసన్స్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అని 2 చాప్టర్స్ ఉంటాయి లాస్ట్ 2, దట్ ఈస్ 4 యూనిట్స్ కదా యాక్చువల్గా. ఇది 3rd యూనిట్, ఇది 4th యూనిట్. ఇవి రెండు ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే పాస్ అయిపోవచ్చు. ఈ క్వశ్చన్ మనకి 3rd యూనిట్కి సంబంధించింది, దట్ ఈస్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని. ఈజీగా ఉంటుంది, ఈజీగా డిస్కస్ చేసేసుకుందాం. బట్ బిఫోర్ దట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు అరౌండ్. పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. సో అయితే ఫస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అన్నప్పుడు దీనిది థీరంది స్టేట్మెంట్ రాయాలి కదా. సో మీన్ వాల్యూ థీరమ్స్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థీరం ఒకటి, అలాంటివి చాలా ఉంటాయి. అండ్ పర్టికులర్గా నేమ్తో వచ్చేవి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, కాచీస్ మీన్ వాల్యూ థీరం ఒకటి. అవి రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థర్డ్ సెమ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఫర్ కంటిన్యూస్ ఫంక్షన్స్, ఇంటర్మీడియట్ వాల్యూ థీరము అని ఇలాగ వాల్యూ, థర్డ్ సెమ్కి కొంచెం వాల్యూ ఎక్కువ కదా, అట్లానే వాల్యూ థీరమ్సే ఉన్నట్టున్నాయి అన్నీ. అయితే ఫస్ట్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం పేరు కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఒకదాని థీరం ఒకరికి రాస్తే మార్క్స్ ఇవ్వరు కదా మనకి. సో లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ప్రాపర్గా వినండి. ఎందుకు అని అంటే స్టేట్మెంట్కి మనకి మ్యాక్స్ 4 to 5 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏం చెప్తుంది ఈ స్టేట్మెంట్ అని అంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండి ఇది ఒక ఇంటర్వెల్ పైన, పర్టికులర్ ఇంటర్వెల్ పైన కంటిన్యూస్ అయిందనుకోండి. దట్ ఈస్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b అయినప్పుడు ఇది ఏదైతే ఇంటర్వెల్ ఉంది కదా, ఇంటర్వెల్ అని అంటే వాల్యూస్, 2 వాల్యూస్, ఈ రెండింటి వాల్యూస్ మధ్యలో ఒక్కటైనా సి వాల్యూ ఉంటుంది. ఆ సి దగ్గర పర్టికులర్గా దాన్ని డిఫరెన్షియేషన్ వాల్యూ, ఈ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ, దట్ ఈస్ ఎఫ్ డాష్ వాల్యూ ఎట్ దట్ పాయింట్ సి దగ్గర ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం చెప్తుంది. మీన్ వాల్యూ ప్రతిదానికి అందుకే ఉన్నట్టుంది. ప్రతిదీ ఒక మధ్యలో వాల్యూ, ఈ ఇంటర్వెల్ ఉంటుంది కదా, దీంట్లో మధ్యలో వాల్యూకి సంబంధించిందే ఉంటుంది దీంట్లో మొత్తం. సో అయితే చూడండి, ఇప్పుడు ఈ ఇంటర్వెల్దా ఈ ఫంక్షన్ ఫస్ట్ కంటిన్యూస్ ఉండే, డిఫరెన్షియబుల్ కూడా ఉన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్తుంది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరము అని అంటే, ఈ పాయింట్ సి ఉంది కదా, ఆ పాయింట్ సి దగ్గర డిఫరెన్షియేషన్ వాల్యూ, సో ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ, ఈ ఎఫ్ లోపల బి పెడితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే బై బి మైనస్ ఏ ఈ వాల్యూకి ఈక్వల్ అని చెప్పేసి థీరం చెప్తుంది. ఇది స్టేట్మెంట్. దీని ప్రాపర్ వర్డ్స్ది నేను నోట్స్ లాస్ట్లో చూపిస్తాను, నో టెన్షన్. లాస్ట్లో ఇస్తాను, నేను నోట్స్ ఉంది నా దగ్గర డీటెయిల్డ్ వర్డ్స్లోగా రాయడానికి. ఇది అయితే ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి మనకు ఒక చిన్న థీరం యూజ్ చేస్తాం మనం. ఏంటది అని అంటే రోల్స్ థీరం. మళ్ళీ ఇదేంటి అని అంటే అది కూడా ఇట్లానే ఉంటుంది, కొంచెం మధ్యలో వాల్యూ లాగా. దట్ ఈస్ చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఉంటే ఏదైతే ఇంటర్వెల్లో అది
కంటిన్యూస్ ఉందో ఈ ఇంటర్వెల్ లోపలనే ఒక పాయింట్ ఉంటుంది సి అనే పాయింట్. ఆ సి అనే పాయింట్ దగ్గర ఈ డిఫరెన్షియేషన్ వాల్యూ 0 అని చెప్పేసి చెప్తారు. ఈ ఎఫ్ అనే ఫంక్షన్ దీని డిఫరెన్షియేషన్ని మనం ఎఫ్ డాష్ లాగా రాస్తాం కదా మ్యాక్సిమం కేసెస్లో. సో రాస్తే ఈ రెండు ఇంటర్వెల్లో ఒక పాయింట్ సి అయితే ఇక్కడ రాయాలి మనం ప్రాపర్గా. సి బిలాంగ్స్ టు ఏ కామా బి అయి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రోల్స్ థీరం చెప్తుంది. ఈ రోల్స్ థీరంని యూజ్ చేసే మనం ఇది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఇలా ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మెయిన్గా మనం చేసేది ఏంటి అని అంటే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అయినా కూడా కాచీస్ మీన్ వాల్యూ థీరం అయినా ఒక కొత్త ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దట్ ఈస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైవ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకొని ఫైవ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ లాగా రాస్తా. కే అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఎక్స్ చేసి ఇట్లా కొత్తగా ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అయితే ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా మనం ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అనేది, ఇది నార్మల్గా అబ్జర్వ్ చేసి ఒక పాలినామియల్ లాగా ఉంది. పాలినామియల్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్నే మనం ఒక కొత్త ఫంక్షన్ లాగా కన్సిడర్ చేసినాం. అయితే దీన్ని ఇప్పుడు ఇది పాలినామియల్ అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకు ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ తెలిసి ఉంటుంది. ఏంటది? ఈ పాలినామియల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎవ్రీ పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అని ఒక ఫ్యాక్ట్ తెలుసు. ఈ ఫ్యాక్ట్ మనం రాయాలి ప్రూఫ్లో కూడా. ఎందుకు రాయాలి అని అంటే ఇదే పాలినామియల్కి మనం రోల్స్ థీరంని అప్లై చేస్తాం. రోల్స్ థీరం అప్లై చేయాలి అని అంటే నువ్వు ఏదైతే ఫంక్షన్కి రోల్స్ థీరం అప్లై చేస్తున్నావో అది ఏంటి? అది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అని ఈ రెండు ఫ్యాక్ట్స్ కూడా రాయాల్సి ఉంటుంది రోల్స్ థీరం యూజ్ చేయడానికి ఆ ఫంక్షన్కి. కాబట్టి ఈ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫంక్షన్ ఇది పాలినామియల్ అయింది కాబట్టి ఇది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ యాజ్ వెల్ అని ఫస్టే రాస్తాం. అండ్ అది ప్రాపర్గా కంటిన్యూస్ ఎట్ దిస్ ఇంటర్వెల్ అని చెప్పేసి కూడా రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ఏమని చెప్పినాం మనం? ఇది కంటిన్యూస్ అని చెప్పినాం, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఫైవ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎందుకంటే ఇది పాలినామియల్ కాబట్టి. సో ఇది డిఫరెన్షియబుల్ అని అన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ వాల్యూని రాసేయచ్చు కదా నువ్వు. ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కూడా డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అయితే ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఏం వాల్యూ వస్తుంది? కే అనే వాల్యూ వస్తుంది. ఎందుకంటే డిఎక్స్ ఆఫ్ కేఎక్స్లా కే అనేది కాన్స్టెంట్, డివైడిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 1 ఇంటూ కే విల్ బి కే. ఇది మనకి దీని థింగ్ అయిన తర్వాత ఇది కంటిన్యూస్ ఉండే డిఫరెన్షియబుల్ ఉండే కాబట్టి రోల్స్ థీరంని అప్లై చేశాను నేను ఈ ఫైవ్ అనే ఫంక్షన్కి. అప్లై చేసినప్పుడు ఈ ఇంటర్వెల్ అనే ఏదైనా ఒక సి వాల్యూ దగ్గర డిఫరెన్షియేషన్ వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ చూడు, ఫైవ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది. అయితే నా దగ్గర ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది. దీని నుంచి నేను ఇప్పుడు ఫైవ్ డాష్ ఆఫ్ సి వాల్యూ కూడా రాసుకుంటా. ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను నేను. ఎందుకంటున్నా? అకార్డింగ్ టు రోల్స్ థీరం అది యూజ్ చేసి 0 అంటున్నా. అన్న తర్వాత దీంట్లో నుంచి నేను ఇప్పుడు కే వాల్యూ రాసుకోవచ్చు. ఏమని? ఈ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అని రాసేయచ్చు. అంతే కదా. ఇదంతా చేసినావు అని అంటే నువ్వు ఏదైనా ఒక వాల్యూ వస్తుంది దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి కే వాల్యూని నేను మైనస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లాగా రాయొచ్చు. దీని నుంచి ఇది ఇట్లా అని పెట్టుకోండి, యూజ్ చేసుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 కూడా అనుకుందాం. అయితే ఇంకొక చిన్న థింగ్ మిస్ చేసిన నేను స్టార్టింగ్లో. ఏంటది అని అంటే రోల్స్ థీరం చెప్పినప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి తీసుకుంటాం కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఇది తీసుకోవడానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఇంకా ఏంటది అని అంటే నువ్వు ఇది డైరెక్ట్గా తీసుకోలేవు. ఇది తీసుకోవాలి అని అంటే ఈ ఏ అండ్ బి అనే ఏవైతే లిమిట్స్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ దగ్గర ఈక్వల్ ఉండాలి ఫంక్షన్ వాల్యూ. దట్ ఈజ్ చూడు, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా కావాలి. రోల్స్ థీరం అప్లై చేయాలి అని అంటే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ ఉండి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయినప్పుడు ఈ ఇంటర్వెల్లో ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే వీటి రెండింటి మధ్యలో ఒక పాయింట్ సి ఉండి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనం ఇక్కడ ఇంతకుముందు రోల్స్ థీరం అప్లై చేస్తుండే. రోల్స్ థీరం అప్లై చేసి ఫైవ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తుండే. ఇలాగ రాయాలి అని అంటే నువ్వు ఫస్ట్ దీనికంటే ముందే ఏమని తీసుకోవాలి? ఫైవ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి లాగా కూడా తీసుకోవాలి. సో ఇది తీసుకున్నాం అనుకోండి, మనం ఏమని రాయొచ్చు? మన ఫంక్షన్ ఇది ఎక్స్ ప్లేస్లో ఏ పెడితే నీకు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఇంటూ ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే ఇంటూ బి వస్తుంది. దట్ ఈస్ చూడండి, నేను ఇక్కడ రాస్తా ప్రాపర్గా. సో ఫైవ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ అని ఒకటి, ఫైవ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి అని ఒకటి. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి అని అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి అవ్వాలి. అయిన ఉంటేనే నువ్వు ఇది యూజ్ చేయాల్సింది. సో ఇవి రెండు అయినాయి అనుకో, అయితే ఏం చేయొచ్చు మనం?
దీంట్లో నుంచి ఇది ఇక్కడ పంపించేస్తాను నేను. కే ఇక్కడనే పెట్టుకొని కేబీ ఇక్కడ తెస్తా, మైనస్ కేబీ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అట్లా అని పెట్టి ఆ ఎఫ్ ఆఫ్ ఏని ఇక్కడ తెచ్చుకుంటా, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. వీటి రెండిట్ల నుంచి కే కామన్ తీస్తే నేను ఏ మైనస్ బి లాగా రాయొచ్చు. అయితే కే ఇక్కడనే పెట్టుకొని ఏ మైనస్ బి ఇక్కడ తెచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉండే ఇక్కడ వస్తే డివిజన్లోకి వస్తుంది, ఏ మైనస్ బి అయిపోతుంది. ఇదేంటి యాక్చువల్గా కే వాల్యూ. సో కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ బి అవుతుంది. ఎప్పుడు ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అయినప్పుడు ఈ కే వాల్యూ ఇట్లా వచ్చిన తర్వాత ఇవి రెండు ఈక్వల్ అయిన తర్వాతనే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫై ఆఫ్ ఎక్స్ అనేది అది ఏంటి కంటిన్యూస్ ఉండే, డిఫరెన్షియబుల్ ఉండే, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కూడా తీసుకొని ఇప్పుడు నువ్వు రోల్స్ థీరం అప్లికబుల్ చేయాలి. అప్లై చేస్తే నేను అప్పుడు ఏం రాయొచ్చు, ఫై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో నేను ఇక్కడ ఫై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 చేసేస్తే నాకు కే వాల్యూ ఇది వచ్చింది. కే వాల్యూ సేమ్ థింగ్ది, ఈడొక వాల్యూ వచ్చింది. రెండింటిని ఈక్వేట్ చేసేయచ్చు కదా, రెండు కే వాల్యూసే కాబట్టి. సో ఈడ కే ప్లేస్లో మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి రాస్తాను నేను, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఆ తర్వాత ఈ మైనస్ని బోత్ ద సైడ్స్ క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ ఏ మైనస్ బి కాకుండా, సో అయితే చూడండి ఇదే ఏ మైనస్ బీని నేను మైనస్తో ఏం చేయొచ్చు, మైనస్ కామన్ తీయచ్చు. మైనస్ కామన్ తీస్తే బి మైనస్ ఏ లాగా రాయొచ్చు. యాక్చువల్గా ఇది ఏ మైనస్ బి, నువ్వు మైనస్ బయట రాసినావు అనుకో ఏమైపోతుంది, బి మైనస్ ఏ అయిపోతుంది. సో బోత్ ద సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేసేసి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని చెప్పేసి రాయొచ్చు. అదే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసిన మిమ్మల్ని, ఏంటి ఈ థింగ్ ముందే చెప్పకుండా. అయితే ఒకసారి నేను ప్రాపర్గా మళ్ళీ రివైజ్ చేస్తా, అర్థమైపోద్ది. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఉంటే ఆన్ ఎన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇంటర్వెల్లో దానికి సంబంధించి వీటి రెండింటి మధ్యలో ఒక సి అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. దాని దగ్గర ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అని చెప్పేసి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం షో చేసేయాల్సింది ఉన్నాయి మనకి. ఉంటే దాన్ని ఎట్లా షో చేసినాం, మనం రోల్స్ థీరంని యూజ్ చేసి షో చేసినాం. అయితే ఇంకొక చిన్న థింగ్ ఏంటి అని అంటే, రోల్స్ థీరం యూజ్ చేయాలి నువ్వు అని అంటే రోల్స్ థీరం కండిషన్స్ ఉండే. ఏంటది, ఏదైతే ఫంక్షన్ ఉంటుందో అది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఉండి ఈ లిమిట్ వాల్యూస్ దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఈ ఏదైతే సి అనే పాయింట్ ఉంటుంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇది యాక్చువల్ రోల్స్ థీరం. ఇది మనం కొత్తగా ఒక ఫై అనే ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేసుకొని దానికి అప్లికబుల్ చేస్తుంటే సో ఫస్ట్ ఇది రోల్స్ థీరమే అప్లికబుల్ చేయాలి నువ్వు అని అన్నప్పుడు ఈ ఫై అనే ఫంక్షన్ నేను ఇనీషియల్గా ఏ అండ్ బి ఇంటర్వెల్కే కన్సిడర్ చేసిన. నువ్వు రోల్స్ అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ ఏ అండ్ బి దగ్గర వాటి వాల్యూస్ ఈక్వేట్ చేయాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ఈక్వేట్ చేసి నెక్స్ట్ దాంట్లో నుంచి ఒక కే వాల్యూ వచ్చినుండే. తర్వాత ఇప్పుడు రోల్స్ థీరం అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి కూడా 0కి చేయాలి. సో ఫై డాష్ ఆఫ్ సిని 0కి ఈక్వేట్ చేసి ఇప్పుడు కూడా కే వాల్యూ ఒకటి వచ్చింది, ముందున్న కే వాల్యూ ఆల్రెడీ నెక్స్ట్ వచ్చిన కే వాల్యూ రెండింటిని ఈక్వేట్ చేసి ఈ థింగ్ ప్రూవ్ అయిపోయింది. ఇది ప్రూవ్ చేయడమే ఇదే థింగ్ మనకి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో నేను ఒకసారి నోట్స్ ఇస్తాను డీటెయిల్ ప్రాపర్గా, దాంట్లో చూసి ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేసేయచ్చు మీరు, నో ప్రాబ్లం. సో ఇది చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటే ప్రాపర్గా స్టేట్మెంట్ రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అయ్యి అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ అయినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి మధ్యలో ఒక సి అనే వాల్యూ ఉంటుంది. దాని దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏకి ఈక్వల్ అని చెప్పేసి అలా చేయడానికే మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అన్న ఫ్యాక్ట్ని రాసుకున్న తర్వాత ఎవ్రీ పాలినామియల్ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. కాబట్టి వేరే కొత్త పాలినామియల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏంటది, ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అనేది. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దీనికి రోల్స్ థీరంని అప్లికబుల్ చేయాలి. దీన్ని రోల్స్ థీరం అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ ఇది కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది అన్న ఫ్యాక్ట్ రాస్తాం. సో కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయిన తర్వాత రోల్స్ థీరం అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ ఈ ఏ అండ్ బి పాయింట్స్ దగ్గర వాల్యూస్ ఈక్వేట్ చేయాలి. ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి. సో అదే నేను ఇక్కడ ఈక్వేట్ చేస్తాను. ఫై ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్, ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ అయితే దీని నుంచి కే వాల్యూ ఇది వస్తుంది. నెక్స్ట్ రోల్స్ థీరం అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. రోల్స్ థీరం అప్లై చేసినప్పుడు రోల్స్ థీరం స్టేట్మెంట్ని కూడా నేను ఇక్కడ ప్రాపర్గా రాసిన తర్వాత రోల్స్ థీరం అప్లై చేస్తే ఫై డాష్ ఆఫ్ సిని 0కి ఈక్వేట్ చేసేస్తే యాక్చువల్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అని ఉండే. సో ఇదే థింగ్ని మనం ఇక్కడ తీసుకున్నాం. కాకపోతే పాయింట్ సి దగ్గర అన్నప్పుడు ఎక్స్ ప్లస్లో సి బట్టి తీస్తే కే వాల్యూ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది, లేదంటే మైనస్ కే వాల్యూ ఇది అనుకోవచ్చు.
యాక్చువల్గా మనకి కే వాల్యూ తెలుసు, ఏమని, దిస్ థింగ్ అని. ఇవి రెండింటిని ఈక్వేట్ చేసి ఇది ప్రూవ్ అయిపోతుంది. ఇదే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. సింపుల్ థింగ్ ఉండే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ 3rd సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన, ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.